శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో న్యూమరాలజీ యొక్క పవర్ ఏంటి, మనిషికి న్యూమరాలజీ ఉపయోగపడుతుందా, సంఖ్యలు మానవుణ్ణి వెంబడిస్తున్నాయా, సంఖ్యల ద్వారా లబ్ధి చేకూరుతుందా, సంఖ్యల ద్వారా మనకు అదృష్టం కలుగుతుందా, పేరు మార్చుకుంటే మన జీవితం వెలుగులోకి వస్తుందా, ఇవి నమ్మవచ్చా నమ్మకపోవచ్చా అనే అంశం గురించి తెలియజేస్తున్నాను. నన్ను నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం. కానీ నేను చెప్పే సబ్జెక్టు మాత్రం ఖచ్చితంగా నిజమండి. వేల మందికి మేము న్యూమరాలజీ కరెక్షన్ చేసి వారందరూ హ్యాపీగా ఉన్నారు. సరి అయిన డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండేది ఉంటే, వారి న్యూమరాలజీ ప్రకారంగా వారి నేమును కనుక మారిస్తే అద్భుతాలు చేస్తారు. న్యూమరాలజీ అంటే ఏంటిది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సంఖ్యలు మానవునికి సంబంధం. ఇది ఏదో కొత్త సబ్జెక్టు, ఇది నమ్మడానికి వీలుగా లేదు అని కాదు. మీరే గమనించండి. ఒకసారి ఒక క్యాలెండర్ తీసుకోండి. ఆ క్యాలెండర్లో మీ డేస్ను గమనించండి. మీకు మంచి జరిగిన రోజు టిక్కు పెట్టుకోండి, మంచి జరగని రోజు టిక్కు పెట్టుకోండి, ఇంటూ పెట్టుకోండి. అప్పుడు మీకు కొన్ని సంఖ్యలు వస్తాయి. ఆ సంఖ్యలు మీ డేట్ ఆఫ్ బర్త్కు, మీ డెస్టినీ నెంబర్కు సూట్ అవుతాయి. నిజం. 31 రోజులు మనకు నెలలో ఉంటే ఆ 31 రోజులు మీరు గమనించండి. మీకు మంచి జరిగిన రోజు, హ్యాపీగా ఉన్న రోజు రైట్ టిక్ పెట్టుకోండి, హ్యాపీగా జరిగిన రోజు ఇంటూ టిక్ పెట్టుకోండి. ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మీ బర్త్ నెంబర్కైనా డెస్టినీ నెంబర్కైనా, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే టోటల్ను డెస్టినీ నెంబర్ అంటారు. ఈ 2 నెంబర్లకు ఆ నెంబర్లు ఖచ్చితంగా అయితే మనకు ఉండే 2 నెంబర్లు డెస్టినీ నెంబర్ కూడినప్పుడు అవి 2 సంఖ్యలు వస్తే మీరు ఏం చేయండి అంటే దాన్ని ఒకటిగా కలపండి. ఖచ్చితంగా ఆ నెంబర్లలోనే మీకు ఉంటుంది. మీకు బ్యాడ్గా జరిగే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ శత్రు సంఖ్యలు. ముందుగా ప్రాక్టికల్గా అది చూసుకోండి. అది తెలుస్తుంది మీకు, ఆటోమేటిక్గా ఖచ్చితంగా జరుగుతుంది. 31 నెంబర్లలో మీకు దాదాపుగా మీ నెంబర్కు సూట్ ఏవో తెలుస్తుంది. అది 2 వారాలు చూడండి, లేకుంటే ఒక 2 నెలలు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇకపోతే ఈ న్యూమరాలజీ అనేది ఏదో గారడి కాదు, మాయ కాదు. ఇదొక మ్యాథమెటికల్ సైన్స్. ఇది ఎంతోమంది యొక్క డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని దాన్ని పరిశోధనాత్మకంగా చూసి వీరికి ఏ డేట్లు పనిచేస్తున్నాయని పరిశోధించి చేశారు. దీనికి పైథాగరసు ఎంతో గొప్పగా పరిశోధన చేసి మనుషులపై నెంబర్ల ప్రభావం ఉంది అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేయగలిగాడు. దాని తర్వాత భారతదేశంలో కపిల మహర్షి గారు సంఖ్యాశాస్త్రం అనే పుస్తకాన్ని రాసి దాన్ని ఎంతో మందికి చేశాడు. అలాగే క్యూరో గారు చాలా అద్భుతంగా ప్రయోగాత్మకంగా చేసి అతను ప్రాచుర్యాన్ని తెచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ యొక్క శక్తిని తెలియజేశాడు. కేవలం డేట్ ఆఫ్ బర్త్లే కాదు, ప్రతి నెంబర్ కూడా, బండి నెంబర్ కాడి నుంచి మొదలు పెడితే, మనం ఎక్కే రైలు నెంబర్ కాడి మొదలు పెడితే, మన ఫ్లైట్ యొక్క నెంబర్ కానీ, ఓడల నెంబర్స్ కానీ, ఏ నెంబర్ కనబడితే ఆ నెంబరు మన మీద ప్రభావం చూపెడుతుంది. ఇది ఖచ్చితం. మనం ఉండే గృహము, మనం కిరాయి తీసుకునే ఇల్లు, మనం ఏదైనా జూదం లాంటి ఆడితే, రేసు లాంటి ఆడితే ఆ నెంబర్లు అవి మనకు ఎంతో లబ్ధిని చేకూర్చే నెంబర్. అవి మనకు తెలిస్తే చాలా సంతోషం కదా, బట్టి ఫాలో అయితే. ఇకపోతే మనకు 9 నెంబర్స్ ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు, 1 సూర్య భగవానుడు. ఈ 1 నెంబర్లో పుట్టిన వారు ఎలా ఉంటారు? చాలా ఉత్తేజవంతంగా, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏదైనా పోరాటం చేసినా కానీ గెలిచేందుకు సిద్ధంగా ఉంటారు. రాజకీయ రంగంలో బాగా ఉంటారు. వీరి పనికిరాని నెంబర్లు 8, 7. ఈ 2 నెంబర్లు వీరికి పనికిరావు. కానీ వీరికి పనికొచ్చే నెంబర్లు 2, 3, 5, 6, 9. వీరి డెస్టినీ నెంబర్ కనుక 2, 3, 5, 6, 9 అయితే సూపర్. అలా లేకుండా వాళ్ళు నెగిటివ్ నెంబర్లో ఉంటే ఏం చేయాలి? నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవాలి. వాళ్ళ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్క పేరుకు కొంత విలువ ఉంటుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లన్నీ కలిపితే వచ్చే టోటల్ను దాన్ని నేమ్ నెంబర్ అంటారు. మనం ఎలాగో డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోలేము, ఎలాగో డెస్టినీ నెంబర్ మార్చుకోలేము. కాబట్టి నేమ్ నెంబర్ మార్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ నేమ్ నెంబర్ మార్చుకున్నప్పుడు మనం అద్భుతాలు చేస్తాం. మరి గురుగారు మేము ఇప్పటి వరకు ఆ పేరుతో పిలువబడుతున్నాం, మేము బ్యాంక్ చెక్కులు అలాగా ఉంది, ఆధార్ కార్డులో అలాగా ఉంది, అలా మారిస్తే ఎస్ఎస్సిలో అలాగా ఉంది, ఎలా?
మీరు ముందు మేమిచ్చే కరెక్షన్ను మీరు పాటించి ఒక కోర్సు ప్రకారంగా చెప్తాం, అది రాయండి. అది రాసిన తర్వాత దాన్ని అభివృద్ధి అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇంత పవర్ఫుల్గా ఉందా ఈ నెంబర్ అని చెప్పేసి. తర్వాత మనం నేమ్ ఆఫ్ కరెక్షన్ ఆధార్ సెంటర్లో చేయించుకోవచ్చు, బ్యాంకులో కూడా నేమ్ చేంజ్ చేయించుకోవచ్చు. ముందు ఆ యొక్క ఫలితాన్ని అనుభవించిన తర్వాత నమ్మండి. ఊరికనే పోయి అవన్నీ కావు కదా ట్రాష్ అని కొట్టేయకండి. తర్వాత 2 నెంబరు ఇది చంద్రుడి సంకేతం. కళలు, సంగీతాలు, తర్వాత నటన, తర్వాత వీరికి పనికిరాని జాబ్ ఏంటంటే వీరు ఖచ్చితంగా చెప్తున్నాను, వీరు ఎకనామికల్గా వీళ్ళు మనీ లాండింగ్ కానీ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులను ప్రేమిస్తారు, స్నేహితులను ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమాభిమానంతో ఉంటారు. మానసికంగా కుంగిపోతారు, మానసికంగా సంతోషపడతారు. ఈ 2 వ్యాపారం వీరికి అనుకూలమైనది కాదని చెప్తాను నేను. వీరికి అనుకూలమైన నెంబరు 3, 6, 1, 2. ఈ డెస్టినీ నెంబర్ వీరి అయితే బాగా ఉంటుంది. ఇకపోతే 3వ నెంబర్. ఈ 3వ నెంబరు గురు సంఖ్య. ఇది గ్రామంలో పెద్దగా చదువు సంధ్య లేకున్నా కానీ పెద్దరికంగా ఉంటారు, విద్యావేత్తలుగా ఉంటారు, కింగ్ మేకర్స్ని తయారు చేస్తారు. అంటే కింగ్స్ అంటే వీరు పొలిటికల్లో ఉన్నా కానీ, లేదా ఏదైనా విద్యా వ్యవస్థలో ఉన్నా కానీ, ఏదో గ్రామంలో ఉన్నా కానీ వీరి ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగిపోయే వాళ్ళు చాలా ఉంటారు. వారికి మంచి పేరు, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. బిజినెస్లో కూడా చాలా బాగా ఉంటారు. వీరిని ఆదర్శంగా తీసుకొని వీరి బిజినెస్ను చూసి ఇంకోరు అత్యద్భుతంగా రాణిస్తారు. వారికి మార్గదర్శకాలు ఇస్తారు. ముఖ్యమంత్రులను, ప్రైమ్ మినిస్టర్లను వీళ్ళందరినీ తయారు చేసే వాళ్ళకి ఉంటారు. వీరు చాలా గొప్పవాళ్ళు. వీరికి వచ్చే నెంబర్సు 2, 3, 1, 6. ఈ డెస్టినీ నెంబర్ బాగా ఉంటాయి. ఈ నెంబర్స్ బాగా కలిసి వస్తాయి. ఇక నెంబర్ 4 ఇది రాహు సంఖ్య. ఇది ఛాయాగ్రహ సంఖ్య. అద్భుతమైన ఫలితాలు రాబడుతుంది, లేకుంటే డిప్రెషన్లో పడిపోతుంది. ఏదైనా నూతన వరవళ్ళు సృష్టించడంలో వీరికి పెట్టింది పేరు. ఇది జరగదు అనుకున్న దాన్ని జరిగేట్టు చూపెడతారు, ఇది జరుగుతుంది అనే దాన్ని ఆపేస్తారు. బిజినెస్ చేస్తే ఇది ఇలా ఉన్నాడేమిటి ఇప్పుడు అని మనం అనుకుంటాం. 1 సంవత్సరం లోపలనే అద్భుతంగా బిల్డింగ్లు కట్టేస్తారని చేసేస్తారు. వీరు అనుకునేది సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి వారు తేలిక, అతి సింపుల్గా వెళ్తారు. ఇక ఏ బిజినెస్ చేసినా కానీ వాళ్ళు ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తారు, కొత్త ట్రెండ్ను చేస్తారు. సినీ రంగంలో, సంగీతాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. వీరికి 1, 7, 4, 6 సంఖ్యలు డెస్టినీ నెంబర్ చాలా అద్భుతం. అలా లేనప్పుడు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. నెంబర్ 4లో చాలామంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, వారు అద్భుతంగా రాణించారు. తర్వాత నెంబర్ 5 ది బెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూమరాలజీ 5 నెంబర్. చాలా చక్కని నెంబర్ ఇది. ఇది అదృష్టవంతమైన నెంబర్. ఇది 5. ఇది బుధుని సంఖ్య. తెలివితేటలు, బుద్ధి వికాసము, జ్ఞానము, దాంతోపాటు వ్యాపార రంగంలో మంచి మెలకువలు, ఏ రంగంలోనైనా కానీ 5 నెంబర్ చాలా అద్భుతం. ఈ 5 నెంబర్కు బాగా అనుకూలమైన నెంబర్ ఏమిటంటే 5 నెంబరే, మళ్ళీ 6 నెంబర్ అద్భుతంగా పనిచేస్తుంది. 8 నెంబరు ఇది శాడిక్ నెంబరు, వారికి పనిచేయదు. 8 నెంబర్ కనుక డెస్టినీ నెంబర్ అయితే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నెంబర్ 6 భోగలాలసమైన నెంబర్. శుక్రుడు విలాసవంతమైన జీవితం, అత్యద్భుతమైన ఆనందం, అన్ని రకాల సుఖాలు, కార్లు, బిల్డింగులు అన్నీ ఉంటాయి. కానీ వీరి డెస్టినీ నెంబర్ కనుక 8 అయితే చాలా ఇబ్బంది. 7 అయినా చాలా ఇబ్బంది, 4 అయినా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. 5, 6 సూపర్. ఇక 7వ నెంబర్ ఇది కేతు సంఖ్య. కేతు సంఖ్య భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, సినీ ఫీల్డ్లు, ఓడలమైన ప్రయాణాలు, ఓడ బిజినెస్లు, నీటి వ్యాపారాలు, ముత్యాల వ్యాపారాలు, దేవాలయాల వ్యాపారాలు ఇవన్నీ చేస్తారు. వీరి అనుకూలమైన నెంబర్స్ ఏమిటంటే డెస్టినీ నెంబర్స్ 1, 2, 3. ఈ 3 సంఖ్యలు వారి డెస్టినీ నెంబర్ అయితే బాగా ఉంటుంది, లేకుంటే నేమ్ ఆఫ్ కరెక్షన్. ఇకపోతే 8 ఇది శని సంఖ్య. ఈ శని సంఖ్యకు వారి నెంబరే సూటబుల్ అవుతుంది. 5, 6 కొంత మేలు చేస్తుంది వారికి. వీరు ఎప్పుడు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు, కానీ కష్టాలలో ఉండిపోతారు. చాలా ఇబ్బందికరంగా ఉంటారు. చివరి దశలో చాలా ఇబ్బందిగా ఉంటారు. రాజకీయ రంగం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రజా ప్రాబల్యాన్ని పెంపొందింపజేసుకుంటారు. ఇక 9వ నెంబర్ 9 కుజ సంఖ్య. వీరికి పోరాట పటిమ ఎక్కువ. కరాటే కానీ, ఇంకా రకరకాల విద్యలు కానీ, మల్ల యుద్ధం కానీ, పోలీసు రంగం కానీ, రక్షణ రంగం కానీ, చివరికి రౌడీ షీటర్లు కానీ, గూండాలుగా కానీ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళలో ఉండే శక్తి అది.
వీరికి 1, 2, 3, 5, 6 ఈ నెంబర్లు బాగా కలిసి వస్తాయి డెస్టినీ నెంబర్ కనుక ఉండేదంటే. అయితే మనకు ఈ డెస్టినీ నెంబరు నేమ్ నెంబరు 2 కలిసి నేమ్ నెంబర్ సరిగా లేకపోతే 8 కానీ 5 ఉంటే చాలా ఇబ్బంది. కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని కోర్స్ ప్రకారంగా రాసుకుంటూ పోతే వైబ్రేట్ అయిపోయి వారి జీవితాలు అద్భుతంగా అవుతాయి. ఎంతోమందికి న్యూమరాలజీ కరెక్షన్ చేసి వారి జీవితాన్ని అద్భుతంగా చేశాం. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి కావాలి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటాను, దాన్ని ఏదైనా రత్నాన్ని ధరిస్తానన్న ఆలోచన ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.